ఈ ఫేమస్ మనుషుల వాయిస్ ఎలా ఉండేది? నెంబర్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్. ఫ్రెండ్స్, మన జాతీయ గీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాయిస్ ఇలా ఉండేది. All the countries are losing their distance every day. Their boundaries not offering the same. నెంబర్ 2 చార్లీ చాప్లిన్. ఫ్రెండ్స్, మీరు చార్లీ చాప్లిన్ షోస్ ను వాయిస్ లేకుండానే చూసి ఉంటారు. ఇన్ఫాక్ట్ వాయిస్ లేకుండానే ఈయన మమ్మల్ని బాగా నవ్వించేవారు. అయితే ఈయన వాయిస్ ఇప్పుడు వినేయండి. I don't want to rule or conquer anyone. I should like to help everyone if possible. Jew, Gentile. నెంబర్ 3 మహాత్మా గాంధీ. మన ఫ్రీడమ్ ఫైటర్ అయిన మహాత్మా గాంధీ వాయిస్ ఇలా ఉండేది. Whatever the result of the mission that brought me to London. నెంబర్ 4 నాజీ జర్మనీ డిక్టేటర్ అయిన అడాల్ఫ్ హిట్లర్ వాయిస్ ఇలా ఉండేది. Du richtig hältst, ob du glaubst, dass ich fleißig gewesen bin, dass ich gearbeitet habe. నెంబర్ 5 బిఆర్ అంబేద్కర్ గారి వాయిస్ ఇలా ఉండేది. Let us leave aside slogans. Let us leave aside words which frighten people. నెంబర్ 6 అండ్ లాస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి వాయిస్. Meaning of cultural values and not